Hello, dear audience. Good morning once again. You are there in the podcast room of Sri Lata Charna Pragada, the principal, Pallavi International School, Kisara. మన ముందు వీడియో చూస్తే కనుక వీ హ్యాడ్ వెరీ గుడ్ పీపుల్ ఇంటరాక్టింగ్ విత్ అస్. అలాగే ఈరోజు కూడా మనకి ఒక టు బికమ్ ఫేమస్ పర్సనాలిటీ కూడా నా రూమ్లో ఉన్నారండి. వారి పేరు వంశీ. హాయ్ వంశీ. Hello, ma'am. How are you doing? I'm good, ma'am. Say hi to my audience, please. హలో అండి, అందరికీ నమస్తే. సో డియర్ ఆడియన్స్, నేను కొంచెం తెలుగు అండ్ ఇంగ్లీష్లో మిక్స్డ్గా మాట్లాడతాను. మన సమ్మర్ క్యాంప్ ప్రత్యేకంగా వీఆర్ యాక్చువల్లీ వీ కొలాబరేటెడ్ విత్ వన్ మిస్టర్ వేణు. ఈజ్ ఆల్సో దేర్ ఇన్ మై రూమ్ బట్ ఈస్ నాట్ విల్లింగ్ టు కమ్ ఆన్ ద కెమెరా. అండ్ మిస్టర్ వేణు ఈజ్ కమింగ్ ఫ్రమ్ ద మూవీ బ్యాక్గ్రౌండ్. నేను త్వరలోనే ఇంట్రొడ్యూస్ చేస్తాను మీ అందరికీ. బట్ మన స్కూల్లో వీ స్టార్టెడ్ స్మాల్ ప్రాజెక్ట్ కాల్డ్ మూవీ మేకింగ్ అండి. అండ్ మా పిల్లలు అందులో చాలా ఇంట్రెస్టింగ్గా పాల్గొంటున్నారు. అండ్ దే ఆర్ లెర్నింగ్ సో మెనీ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ మూవీ. నాట్ ఓన్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ బట్ ఆల్సో ద టెక్నికాలిటీ దట్ ఈస్ దేర్ బిహైండ్ ద మూవీ. సో ఈ మూవీ మేకింగ్ అనే ప్రాజెక్ట్ సందర్భంగా వీఆర్ కాలింగ్ మెనీ గెస్ట్ టు అవర్ స్కూల్ అండ్ వన్ ఆఫ్ ద గెస్ట్ ఈస్ అవర్ స్మార్ట్ లుకింగ్ వంశీ. అండ్ వంశీ, నేను మాట్లాడకుండా ఐ వాంట్ టు హ్యాండ్ ఓవర్ ద మైక్ టు యూ. ప్లీజ్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఈ ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఎక్కడ చూడలేదు. నేను ఫస్ట్ టైం మీరు దీన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దీనివల్ల చాలామంది ఫిల్మ్ మేకర్స్, యాక్టర్స్, డైరెక్టర్స్ చాలా మంది బయటకు వస్తారు. ఐ థింక్ వెరీ గ్రేట్ ఐడియా ఇది. ఎగ్జాక్ట్లీ. సో వంశీ అనే ఒక మంచి ఆర్టిస్ట్, హీ స్టార్టెడ్ హిస్ కెరియర్ యాజ్ అ జూనియర్ డాన్సర్ ఇన్ ద డి జూనియర్స్ లో. అండ్ దెన్ హీ స్టార్టెడ్ విత్ లాట్ ఆఫ్ ప్యాషన్. అండ్ చిన్నప్పటి నుంచి చదువుతో పాటు డాన్స్ మీద కూడా తనకి చాలా అవగాహన ఉండింది. సో అమ్మ నాన్న చాలా ప్రోత్సహించారు. అండ్ సో టుడే హీ స్టాండింగ్ ఇన్ దిస్ పొజిషన్. మీరు ఇప్పుడు ఏమేమి చేశారో ఒకసారి చెప్పండి. నేను డి జూనియర్స్ 2011లో నా డ్యాన్స్ కెరియర్ స్టార్ట్ చేశాను. 2015లో డి జూనియర్స్లో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసి 2022 డి ప్రీమియర్ లీగ్ D16 అనే సీజన్లో కంటెస్టెంట్గా చేసి అందులో టైటిల్ విన్ అయ్యాను. D16 జూనియర్స్ లో మీరు టైటిల్ విన్ అయ్యారు. D16 ప్రాపర్ D16 అనేది అదొక సీజన్. ఓకే. అంటే ఒక 20 ఇప్పుడు 20th సీజన్ నడుస్తుంది. అందులో D16 లో నేను టైటిల్ విన్నాను. డి ప్రీమియర్ లీగ్ ఆ షో. డి ప్రీమియర్ లీగ్ అదేదో క్రికెట్ ప్రీమియర్ IPL లాగా అనిపిస్తుంది నాకు. దట్స్ నైస్. అక్కడి నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోస్, అలాంటి ఇంకా మల్టిపుల్ రియాలిటీ షోస్ లో పార్టిసిపేట్ చేసి నాకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి మూవీస్ లోకి ఎంటర్ అయ్యి ఇప్పుడు ఇంకొక మూవీ చేశాను. ఆ పేరు అవన్నీ ఇంకా ఇప్పుడే. సో మూవీ కూడా చేశారు వంశీ. అది ఇప్పుడే పేరు మనం రిలీజ్ చేసేస్తే అది కాస్త సర్ప్రైజ్ కాస్త లాస్ట్ అవుతుంది. ఆ డైరెక్టర్లు మనం మెచ్చుకోకపోవచ్చు. సో నైస్. సో ఒక డి జూనియర్ డాన్స్ ప్లాట్ఫామ్ నుంచి మీరు స్టెప్ వైజ్ గా ఎదుగుకుంటూ వెళ్ళి, అది కూడా స్వశక్తి తోటి విత్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఇప్పుడు మీరు యాక్టర్ గా వస్తున్నారంటే ఇట్స్ యాక్చువల్లీ అ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్కూల్. అండ్ మిమ్మల్ని మోటివేషన్ గా తీసుకొని చాలా మంది పిల్లలు ఉంటారు చదువుతో పాటు. దిస్ ఇస్ అ ప్యారలల్ ప్రొఫెషన్. అందరూ డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వాలంటే అది కుదరదు కదా. ఆర్ట్స్ పట్ల కూడా చాలా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ప్యారలల్ ప్రొఫెషన్ గా కూడా తీసుకోవచ్చు. సి వన్ కెన్ బి అ డాన్సర్ అండ్ కెన్ బి అ డాక్టర్, వన్ కెన్ బి అ క్రికెటర్ అండ్ కెన్ బి అన్ ఇంజనీర్. సో అలా మీరున్నారంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. సో మీ కొత్త మూవీలో మీరు ఎలా ఎంటర్ అయ్యారో కొద్దిగా ఆడియన్స్ కి చెప్తారా? ఆ మూవీలోకి నేను ఎంటర్ అవ్వడానికి వన్ అండ్ ఓన్లీ స్పెషల్ రీజన్ ఇంద్రజామ. ఇంద్రజా ది యాక్ట్రెస్, హీరోయిన్. చాలా ఆమె నాలాంటి చాలా మందికి సపోర్ట్ చేస్తూ ఎప్పుడు అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అందులో నేను ఒకరిని. కానీ ఎందుకో నా మీద ఆ స్పెషల్ అదొక కేర్ ఉంటుంది. ఎందుకంటే మీలో ఆ స్కిల్, ఆ టాలెంట్ ఆవిడ చూసారు కాబట్టి. ఆమె ఆ ప్రోత్సాహం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. సీరియస్ చెప్పాలంటే నన్ను ఒక సొంత కొడుకులా ట్రీట్ చేస్తుంది. వెరీ నైస్. ఆ రియాలిటీ షోస్ లో నా హార్డ్ వర్క్, నా టాలెంట్ చూసి మూవీస్ వరకు తీసుకెళ్ళింది అమ్మే. వెరీ నైస్.
ఈ రోజు మీరు ఇక్కడ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ కీసరాలో ఉన్నారు కదండి, Yes. అండ్ యూ ఇంటరాక్టెడ్ విత్ ద స్టూడెంట్స్ Yes. హూ యాక్చువల్లీ ఆప్టెడ్ ఫర్ మూవీ మేకింగ్ యాజ్ అ ప్రాజెక్ట్. Yes. మీకు ఎలా అనిపించింది పిల్లలతో మాట్లాడినప్పుడు? ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మ్యామ్. ఎందుకంటే పిల్లల్ని నేను ఇప్పటివరకు చిన్నప్పుడు నన్ను అడిగితే నీకేంటి హాబీస్ ఏంటి అని అంటే నేను పోటీలు ఆడతాను, క్రికెట్ ఆడతాను, బయట ఫ్రెండ్స్తో తిరుగుతాను, ముచ్చట పెడతాను, ఇలాంటివి చెప్పేవాడిని. ఇప్పుడు పిల్లల్ని కలిసి వాళ్ళతో మాట్లాడితే నేను స్టోరీ రాస్తాను, నేను డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తున్నాను, నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను మంచిగా మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి నా దగ్గర అని ఇలాంటివి చెప్తున్నారు. వెరీ నైస్. సో నాకు వాళ్ళకి ఈ వర్క్షాప్ ఏదైతే ఫిల్మ్ మేకింగ్ వర్క్షాప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని అడిగితే వాళ్ళు చాలా నేర్చుకున్నారు దీని ద్వారా. నాకు వాళ్ళు ఒక్కొక్కరిలో ఒక యాక్టర్, ఒక డైరెక్టర్, అప్కమింగ్ స్టార్స్ కనిపిస్తున్నారు. వెరీ గుడ్. మీలో ఉన్న స్కిల్ అంతా రిఫ్లెక్షన్ వాళ్ళలో కనపడుతోంది అనమాట. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు చాలా బాగా చేయాలని, మీరు మీ ఫ్యూచర్ లో ఇంకా మంచి పెద్ద యాక్టర్ అయిపోయి అప్పుడు కూడా మీరు శ్రీలత చెన్నా ప్రగడిని వాళ్ళ పిల్లల్ని గుర్తుపెట్టుకొని మమ్మల్ని మీరు పిలవాలని మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.